జార్ఖండ్లోని చక్రధర్పూర్లో ఈ తెల్లవారుజామున హావ్డా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 18 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో 2 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. మిగతా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబు ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఆగ్నేయ రైల్వే డివిజన్ కిందకు వస్తోంది. హావ్డా ముంబై ఎక్స్ప్రెస్ కు చెందిన మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్ఈఆర్ అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో హావ్డా టిట్లాగఢ్ కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్ప్రెస్, హావ్డా బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈఆర్ తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందన్నారు.